అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మళ్ళీ మీ సాయం కోరడం జరుగుతుంది. మీరు వారికి సహాయం చేస్తారు. మీరు చాలా పెద్ద మనసు, అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఆటంకాలు, అవరోధాలు అనేవి దరిచేరకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేని వారు చాలా మంది ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు. అయితే దోష నివారణ కొరకు ఈరోజు ఒక చిన్న మట్టి కుండను తీసుకొని తెచ్చుకోవాలి. ఆ చిన్ని మట్టి కుండలో మరి పెద్ద ఉప్పునైతే నిండుగా వేసుకోవాలి. ఆ ఉప్పు కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. ఆ ఉప్పులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి మరి దాంట్లో 4 గరుడముక్క కాయలను వేసి మూటగా కట్టేయాలి. పసుపు రంగు దుస్తుతోటి మూటగా కట్టేయాలి. కట్టేసిన తర్వాత మరి చక్కగా మరి ఆ యొక్క పాత్రను, మట్టి కుండను మీరు ఇంట్లో పూజా గదిలో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. ఆ తర్వాత దాని ముందు, ఆ కుండ ముందు మరి ఆవాల నూనెతో అయినా సరే దీపం వెలిగించాలి, లేదా నువ్వుల నూనెతో అయినా సరే మట్టి ప్రమీదలో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఆ ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే సూర్యుడు లేవక మునుపు మరి ఆ యొక్క మరి మట్టి ప్రమీదను కొండెక్కిన దీపాన్ని తొలగించేసి ఆ యొక్క పాత్రను, కుండను తీసుకొని వెళ్ళి చక్కగా ప్రవహించేటటువంటి నీటిలో వేసేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం సంభవం అవుతుంది. దాని కారణంగా ధనలక్ష్మి యోగం కూడా కలుగుతుంది. అన్ని అవరోధాలు తొలగించబడతాయి. శత్రుల నుంచి కానీ మరి ఇతర విధంగా అయినా సరే ఏ విధమైనటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలైతే మరి మీకు కలుగుతాయి. మరియు అన్ని కూడా శుభవార్తలే అందుకోవడం అనేది సార్థం కూడా అవుతుంది. మీరు ఈరోజు ఆ సోదరిమణుల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగించబడతాయి. మరియు ఈరోజు ఎవరైనా సరే మీకు చక్కగా ఈరోజు మీకు ఏ పని చేసినా కూడా మీకు మెప్పు పొందుతుంది. అనవసరమైన వివాదాలకు తలదూర్చకుండా ఉండాలి. మరియు ఈరోజు పదోన్నతులతోటి పాత వేతనాలు కూడా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా, ఇతరులకు సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఉండాలి. వ్యాపారాలు చేసేవారు లాభాలు బట్టి పడతారు. వాటిని కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టదామని ఆలోచిస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయంగా తెలుస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దాంపత్య జీవితంలో ఉన్న కలతలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు ఆనందంగా జీవిస్తారు. అలాగే ప్రేమలో ఉన్నవారి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. అయితే ఈరోజు చేస్తున్న పనుల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎదుటి వారితో మాట్లాడే సమయంలో కొన్ని ఐడియాలు కూడా వస్తాయి. వాటిని ఆచరణలో తీసుకుని రాగలిగితే ఆర్థికంగా నిలదొక్కుంటారు. సోమరితనాన్ని మీరు వదిలిపెట్టాలి. ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది మీకు ఉంటుంది. కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. వాటి వల్ల సంతోషాన్ని అనుభవిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు శివాలయంలో నవగ్రహాల ప్రదర్శన చేయటంతో పాటు పూజలు చేయించుకుంటే చాలా మంచిది. మరి అక్కడ ఉన్నటువంటి పేదలకైతే మరి అన్నదానం అయితే చేయాలి. ఇక ఈరోజు మీరు మాత్రము కొన్ని విషయాల గురించి మరి ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. అవకాశాలను గుర్తించాలి, వాటిని వినియోగించుకోవాలి. మీకు ఇక తిరుగుండదు. ఊహించని రీతిలో ధనలాభం అనేది ఉంటుంది. అలాగే వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటారు. భవిష్యత్తులో రాబడినిచ్చేలాగా పెట్టుబడులు పెట్టాలి. మాట తీరు విషయంలో అజాగ్రత్తగా ఉంటే నష్టాలు ఎదురవుతాయి. శివాలయాన్ని సందర్శించి నవగ్రహాలకు ప్రదక్షిణలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈరోజు పూర్తవుతాయి. పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. అయితే ఈరోజు రాశి వారికి మాత్రము
సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే ఇంకా బాగుంటుంది. సూర్యునికి, బుధునికి, శనికి పూజలు జరిపించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దోష నివారణ జరిగి సమస్యల నుండి పరిష్కారం వెంటనే మీకు లభిస్తుంది. అప్పుల బాధ నుండి మీకు పరిహారం లభిస్తుంది. సమాజంలో మంచి గౌరవాన్ని, కీర్తిని మీరు సంపాదించగలుగుతారు. పెద్ద ప్రాజెక్టులను పొందే అవకాశం కూడా ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లి ప్రతిపాదనలు అయితే అందుతాయి. వృత్తిలో మంచి పురోగతి కూడా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఏ పని తలపెట్టినా కూడా రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంకా లాభాలను కూడా మీరు పొందగలుగుతారు. వచ్చిన సంపదను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు రాశివారు పెద్దల ఆశీర్వాదంతో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. రెట్టింపు ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. వచ్చిన సంపదను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు రాశివారి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు అనేది ఉంటుంది. వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుంది. వీరికి అదృష్టం అనేది తోడు ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వెంటాడుతున్న సమస్యల నుంచి ఈ రోజు గురుగ్రహం బయటపడేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధనం అనేది వస్తుంది. అలాగే సంపద కూడా పెరుగుతుంది. మాట తీరుతోటి అందరినీ కూడా మీరు ఆకట్టుకునే గుణాన్ని అయితే రోజు కలిగి ఉంటారు. మరియు ఈ రోజు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వారు విశేషంగా రాణిస్తారు. మరియు ఈ రోజు రాశివారి పిల్లల విషయాల్లో సమాజంలో పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకుంటారు. మరియు స్థిరాస్తి వ్యాపారాల్లో ఉన్న వారు విశేషంగా బాగా రాణిస్తారు. విలాసవంతమైన జీవితంతో పాటు విందులు వినోదాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. ఇక ఈ రోజు ఆనందాన్ని అనుభవించే అన్ని విధాలుగా ప్రయత్నాలు అనేవి కొనసాగుతాయి. వీటితో పాటు కీర్తిని కూడా సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి ఇది వీరికి మంచి అవకాశం. ఇక ఈ రోజు రాశివారికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసుల్లో సులభంగా విజయం సాధిస్తారు. దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా లాటరీలు లాంటివి తగిలి ఆకస్మిక ధనలాభం ఉంది. ఇక రాదు అనుకొని మీరు వదిలివేసిన పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టము కలిసి వస్తుంది. ఈ రాసులు వాళ్ళంతా కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. శివాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. పంచామృతాలతో శివునికి అభిషేకం చేయాలి. అంతేకాదు తెల్లటి పూలు శివయ్యకు సమర్పిస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దాంతో పాటు మీకు అదృష్ట సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 51 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.